నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. లీడర్ హూ నోస్ ద వే గోస్ ద వే షోస్ ద వే అంటారు. అంటే నాయకుడికి దారి తెలిసి ఉండాలి అండ్ ఆ దారిలో నడుస్తూ ఉండాలి అండ్ ఆ దారిని ప్రజలకు చూపించాలి. అటువంటి వ్యక్తినే నాయకుడు అంటారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా ఈ వాక్యానికి అనుగుణంగానే ఆయన వ్యవహార శైలి అనేక సందర్భాల్లో మనకు కనబడుతుంది. మనం అనేక సందర్భాల్లో స్వచ్ఛ భారత్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన అనేక సందర్భాల్లో ఏదైనా వేదికల దగ్గర ఆయన ఏదైనా ఒక చెత్తని ఏదైనా ఒక కాగితాన్నో దాన్నో కింద పడేయరు, ఆయన జేబులో పెట్టేసుకుంటారు. అట్లాంటి విజువల్స్ అనేకం కనబడతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ సంక్షోభం నెలకొన్నటువంటి ఈ టైంలో ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నటువంటి టైంలో ఎనర్జీ సంక్షోభం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వేదికగా ఆయన కీలకమైనటువంటి సూచనలు చేశారు. దాని గురించి నేను ఆల్రెడీ కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ దాన్ని కేవలం ప్రజలపైన మాత్రమే రుద్దకుండా ప్రజలు మాత్రమే దీన్ని పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే కార్ పూలింగ్ చేసుకోండి, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయండి, ఎక్కువగా అవసరం లేకపోయినా కూడా వెహికల్స్ యూజ్ చేయొద్దు అన్న కోణంలో ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రస్తావన తీసుకొచ్చారు. సో దాన్ని నిజానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని అమలు పరుస్తారనంటే అమలు పరిచి చూపిస్తూ ఒక ఉదాహరణగా ప్రధాని నరేంద్ర మోదీ నిలుస్తూ ఉన్నారు. అండ్ బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులందరూ కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. ఇక గోల్డ్కి సంబంధించి లేకపోతే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎనర్జీ క్రైసిస్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ టైంలో మన ఫారెన్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ఫారెక్స్లోని యుఎస్ డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో దిగుమతులు ఎక్కువగా చేసుకోకుండా ఉండే విధంగా మనం మన రిజర్వ్స్ని కాపాడుకోవడం కోసం ఒక డిసిప్లిన్తో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థని కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సంక్షోభ స్థితిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇబ్బడి ముబ్బడిగా వృధా ఖర్చులు చేయకూడదు. వృధా ఖర్చులు అనేకంటే కూడా అవసరానికి మించి మనం ఖర్చు చేయడం వల్ల లేదా అవసరానికి మించి మనం పెట్రోల్ డీజిల్ వినియోగం చేయడం వల్ల పెను భారం పడుతుంది భారత ప్రభుత్వానికి, సో ఆయిల్ కంపెనీలకి. తద్వారా మళ్ళీ ఒక సామాన్యుడిపైనే ఈ భారం పడుతుంది. కాబట్టి సో దాన్ని తగ్గించుకుందాం, ఒక డిసిప్లిన్ వాతావరణంలోకి వెళదామని మోదీ గారు చెప్పారు. దాన్ని ఆయనే అమలు పరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్పారు. ఎక్కువగా మీరు ఆఫీస్లోకి వెళ్ళడానికి అవసరం లేకపోయినట్లయితే కనుక మీరు ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ టీమ్ మీటింగ్స్ ఏవైనా ఉంటే కనుక అది వెబినార్ ద్వారానో ఇంకోటో ఆన్లైన్లో పెట్టుకోండి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడు అదే పని ఈవెన్ భారత ప్రభుత్వం కూడా చేస్తోంది. భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు తన కాన్వాయ్లో, తన వ్యక్తిగతమైనటువంటి భద్రతకు సంబంధించినటువంటి కాన్వాయ్లో సుమారు 50% వెహికల్స్ని రెడ్యూస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పుడు మనకు సమాచారం వస్తోంది. ఇంకోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే మొగ్గు చూపాలి, మన కాన్వాయ్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వినియోగించే విధంగా చర్యలు తీసుకోండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారని మనకు తెలుస్తున్నటువంటి విషయం. అండ్ అంతేకాదు ఎంపీలు, మంత్రులు వీళ్ళందరికీ కూడా విదేశీ పర్యటనలు అవసరం లేకుండా, అంటే దాన్ని కొంచెం అవాయిడ్ చేయగలిగితే లేదా పోస్ట్పోన్ చేయగలిగేటువంటి మీటింగ్స్ ఏవైనా ఉంటే, టూర్స్ ఏవైనా ఉంటే వాటిని పోస్ట్పోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేసినట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ మోదీ గారి బాటలోనే అనేక మంది నడుస్తున్నారు. ఈవెన్ అమిత్ షా తన కాన్వాయ్లో మామూలుగా అయితే 10 నుంచి 11 కార్లు ఉంటాయి, బట్ ఇప్పుడు 5 కార్లకే పరిమితం చేశారు. 50% తన కాన్వాయ్లోని వెహికల్స్ని రెడ్యూస్ చేయడం జరిగింది. ఇంకోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ సీఎంలు తమ కాన్వాయ్స్ నెంబర్ని తగ్గించారు. మహారాష్ట్రలో అయితే అందరికంటే ముందుగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మంత్రులు ఎవరైనా సరే ఎక్కడైనా పర్యటనలకు వెళ్ళాలంటే రాష్ట్రంలో మామూలుగా చాపర్లలో వెళ్ళడం ఆనవాయితీ. మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్స్లో వెళ్తూ ఉంటారు, ఈ హెలికాప్టర్స్లో వాటిల్లో. సో పూర్తిగా వాటిని అవాయిడ్ చేయండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల పర్యటనలన్నీ కూడా అయితే బై రోడ్ వీలైతే వెళ్ళండి, లేకపోతే అవాయిడ్ చేయండి. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాటిని మీరు మానిటర్ చేయండి. అంతేకాని ఖర్చు పెట్టే విధంగా, ముఖ్యంగా ఈ ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండే విధంగా చాపర్ల వినియోగాన్ని తగ్గించాలని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మంత్రులు హెలికాప్టర్లను యూజ్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక అంతేకాదు మహారాష్ట్రలోని కొంతమంది మంత్రులు వాళ్ళ విదేశీ పర్యటనలని రద్దు చేసుకున్నారు. కల్చరల్ మినిస్టర్, వాళ్ళ సాంస్కృతిక శాఖ మంత్రి ఆశీష్ శేలార్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్లాల్సి ఉండింది, ఆయనకి ఇన్వైట్ వచ్చింది. సో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళట్లేదని ఆయన పర్యటనని రద్దు చేసుకున్నారు, బికాస్ మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు. ఇంకోవైపు
22 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర నుంచి జపాన్ స్టడీ టూర్కు వెళ్లాల్సి ఉంది. వాళ్ళు ఆ స్టడీ టూర్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో విదేశీ పర్యటనలు వద్దు అని నరేంద్ర మోదీ గారు చెప్పిన నేపథ్యంలో దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు, క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకోవైపు కొంతమంది మంత్రులు వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్స్ సమ్మర్ హాలిడేస్లో మామూలుగా ఫ్యామిలీ ట్రిప్స్కి వెళుతూ ఉంటారు విదేశాలకి. సో వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ ఒక్కొక్క మంత్రి ఎమ్మెల్యేలు ప్రభుత్వంలోని వ్యక్తులందరూ కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా జస్ట్ నిన్ననే రేఖా గుప్తా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఒక ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ నేను చదువుతున్నాను. ఐ అండ్ ఆల్ మై క్యాబినెట్ కొలీగ్స్, ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ బీజేపీ, public representatives, officers of the Delhi government and all departments will also use the minimum number of vehicles as per requirement and prioritize carpooling and public transport అని. ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉన్నటువంటి రేఖా గుప్తా స్వయంగా తాను, తన సహచర మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరుంటే వాళ్ళు, అండ్ అదేవిధంగా అధికారులు కూడా, పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ముఖ్యంగా ఈ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండకుండా వాళ్ళ కార్ల సంఖ్యను తగ్గించుకోవడము, అవసరమైతే మెట్రోల్లో పర్యటించడం. బికాస్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, ఢిల్లీ మెట్రో కనెక్టివిటీ ఉంది కాబట్టి ఎక్కువగా మెట్రోని యూజ్ చేయవలసిందిగా కోరుతున్నానని ఆమె ఆల్రెడీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. తదనుగుణంగానే కపిల్ మిశ్రా, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా నిన్న ఆయన మెట్రోలోనే ఆయన పర్యటించడం జరిగింది. మెట్రోలోనే ఆయన ఆఫీస్కి వచ్చారు. ఇక మరొకవైపు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉన్నారు. తన కాన్వాయ్లో 50% రెడ్యూస్ చేసుకున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఇంకోవైపు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఆయన అమ్రేలీ పర్యటనకు వెళితే, అమ్రేలీ పర్యటన మామూలుగా ఆయన పర్యటనకు వెళితే ఎక్కువగా వెహికల్స్ ఉంటాయి, కానీ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కేవలం 3 వెహికల్స్తో ఉన్నటువంటి కాన్వాయ్తోనే ఆయన పర్యటన కొనసాగింది. ఇంకోవైపు డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వి తన యుఎస్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా ప్రకటించారు. అటు మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ఒక వ్యాఖ్య చేసి ఊరుకునే విధంగా కాదు, ఆ వ్యాఖ్యని తాను అమలుపరిచి, తాను ఒక ఎగ్జాంపుల్గా నిలిచి, తన సహచర నాయకుల చేత దాన్ని ఇంప్లిమెంట్ చేయించి అదే మెసేజ్ని ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం మోదీ గారు చేస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజంగానే చాలా తీవ్రమైన సంక్షోభం దిశగా ఇప్పుడు ఈ పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే హార్మోస్ సంక్షోభం నడుస్తున్నంతసేపు, అంటే ఎవ్రీ డే మన ఫారెక్స్ రిజర్వ్స్ మనం కోల్పోతూ ఉంటాం. అండ్ అంతేకాదు మన ఖర్చులు విపరీతంగా చేస్తే, దీంట్లో చిన్న లాజిక్ నేను మళ్ళీ చెప్తున్నాను, సామాన్య ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఒక ధర విపరీతంగా పెరుగుతుంది అన్నప్పుడు డిమాండ్కి తగ్గ సరఫరా లేనప్పుడు ఆ వస్తువు ధర పెరుగుతుంది. సో ఆ ధర తగ్గాలి అనంటే డిమాండ్ను తగ్గించే ప్రయత్నం చేయాలి వీలైతే. సో డిమాండ్ని తగ్గించాలంటే ఏం చేయాలి? దాన్ని కొనడం ఆపేస్తే, ఆ పర్టికులర్ వస్తువుని కొనడాన్ని ఆపగలిగితే, మనకు స్వీయ నియంత్రణ పాటించగలిగితే ధర ఖచ్చితంగా మళ్ళీ మన అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడు బంగారం అనేది ఇమీడియట్గా నెసెసిటీ కాదు, మనకు ఇమీడియట్గా మనం కొనుక్కోకపోతే కష్టం అవుతుంది అనే పరిస్థితి లేదు. సో అట్లాంటప్పుడు బంగారాన్ని కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేయడం బెటర్. కొనకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంపోర్ట్స్ కొంత తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మన డాలర్లు మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో డాలర్ వాల్యూ ఎక్కువ అవుతున్న కొద్దీ, రూపీ వాల్యూ క్షీణిస్తున్న కొద్దీ దాని ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ధరలపైన పడే అవకాశం కనబడుతోంది. ఇక ఫ్యూయల్ విషయంలో కూడా మన అవసరాలకు అనుగుణంగా విదేశాల నుంచి ఆయిల్ని తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిజానికి చెప్పాలంటే హార్మోస్ సంక్షోభం వల్ల అన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయి, కానీ భారతదేశంలో ఇప్పటివరకు కూడా పెట్రోల్ ధరల్ని పెంచలేదు, పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచలేదు. ఇప్పుడు పెంచే అవకాశం కూడా కనబడుతోంది. ఎంత పెంచుతారనేది తెలియదు, ఒక 4-5 రూపాయలు లీటర్కి పెరిగే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనబడుతోంది. అండ్ ఇంకోవైపు ఏంటంటే, అవసరం లేకపోయినా ఒక్క కారులో ఒక వ్యక్తి అన్నట్టుగా పోవడం అనేది తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇది ప్రధాని ఇచ్చినటువంటి సూచన. అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించే ప్రయత్నం మనం కూడా చేయాలి. అండ్ ఎస్, కష్టమే, ఇబ్బంది అవుతుంది, కానీ ఇబ్బందిని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మనం చేయాల్సినటువంటి పని. ప్రభుత్వం అంతా ప్రజల మీద నెట్టేసింది, ఇంకా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అనంటే అసలు శుద్ధ అబద్ధం. అది ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది. అండ్ హార్మోస్ సంక్షోభం ఉన్న నేపథ్యంలో అటు గల్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆయిల్కి ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాము, వెనజులా నుంచి కొనుగోలు చేస్తున్నాము, ఇతర దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఇంకా చెప్పాలంటే చాలా ప్రభుత్వాలతో మనం మాట్లాడుతూ ఉన్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా రెంటి ఈ హార్మోస్ బ్లాకేడ్ నడుస్తున్నటువంటి టైంలో, నిజానికి అమెరికా బ్లాకేడ్ చేయనంత వరకు కూడా ఇరాన్ నుంచి మనకు షిప్మెంట్స్ వచ్చాయి,
కానీ ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే షిప్మెంట్స్ని కూడా ఆపే ప్రయత్నం అమెరికా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే షిప్స్ అన్నిటినీ ఇరాన్ ఆపుతోంది, ఇరాన్కి సంబంధించిన షిప్లని అమెరికా ఆపుతోంది. సో ఇట్లాంటి బ్లాకేడ్ నడుస్తున్నటువంటి టైంలో మనము ఈ ఎనర్జీ క్రైసిస్ నుంచి మనం బయటపడాలంటే ప్రత్యామ్నాయాల వైపు మనం దృష్టి సారించాలి, ఆ దిశగా మనం అడుగులు వేయాలి. ఇది కేవలం సామాన్యుడు తీసుకునే భారం కాదు, ఇది పై స్థాయి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ భారంలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళకి సంబంధించినటువంటి కాన్వాయిల్ని కట్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు దుబారా ఖర్చులను లేదా అవసరం లేని ఖర్చుల్ని తగ్గించుకోవడం వరకు వాళ్ళు వెళుతున్నారు. సో సామాన్యుడిగా మన పాత్ర కూడా మనం నిర్వర్తిద్దాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ మెసేజ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.